అవునండి, వాళ్ళేం చెప్తారు, ప్రభుత్వానికి కూడా డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఇట్లా మానిటైజేషన్ పేరుతోటో డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటో అట్లా వీటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కొద్దిగా అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులు తీసుకొచ్చి అవి మళ్ళీ సంక్షేమానికి పెట్టాలి కదా అనే ఆ ఆర్గ్యుమెంట్ ఒకటి నడుస్తుంది. దాన్ని తప్పెట్లా అంటారు మీరు? నేను తప్పను, కానీ మరి 10 ఏళ్ళు అనుభవం ఏంటి? నెక్స్ట్ మీకు 2017లో అమ్మారు, 9,704 కోట్లు వచ్చాయి. అలా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులను అమ్మారు, మీకు ఎల్ఐసిలో కొంత వాటా అమ్మారు. ఇవన్నీ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయి. ఏమి సంక్షేమం చేశారు? మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎందుకు ఆకలి పెరిగింది? ఎందుకు నిరుద్యోగం పెరిగింది? ఇది కదా మనకి అనుభవం ఉంది. ఇది ఇప్పుడు మోడీ గారు ఈ రోజు అధికారంలోకి రాలే, అధికారం 10 ఏళ్ళు పూర్తి చేశారు ఆయన. ఇప్పుడు 11వ ఏటలో ఉన్నారు. మరి నిజంగా ఈ 10 ఏళ్లలో అటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్న ఆస్తుల్ని మేము అమ్మి ఆ డబ్బులు సేకరించి మేము ఇంతమందికి ఉపాధి ఇచ్చాం, ఇంతమంది పేదరికల్ని బయటికి తీసుకొచ్చాం, ఇంతమందికి ఆహారం అందించాం, లేదు భారతదేశంలో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మేము పెట్టుబడులు పెట్టాం అని చెప్పమనండి, లేదు. కానీ రెండో వైపు ఏం జరుగుతుంది? మన కళ్ళ ముందు ఉదాహరణ, బిలియనీర్లు పెరుగుతున్నారు. అసలు 2014కి ఎక్కడ 100లో కూడా లేని ఆయన ఇప్పుడు ఏషియాలోనే నెంబర్ 1 ఆస్తిపరుడికి వచ్చారు అదానీ గారు. అందువల్ల ఇది ఏం సూచిస్తుంది అంటే ప్రజల ఆస్తిని వ్యక్తులకి ఇస్తున్నారు తప్ప ఈ ప్రజల్ని మాత్రం వాళ్ళ బాధలోంచి బయట పడవేయలేదు అన్నది ఉంది. అందుకే మేం కోరుకుంటుంది అదే మీరు కానీ ఇప్పుడు జిఐసిలో నుంచి దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అనే వాళ్ళు కానీ, లేదు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను బలంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు జిఐసిని ఎందుకు డిజిన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటున్నారు? మీరు ఏం చెప్పదలుచుకుంటారు దాని మీద? దీని మీదే ఇప్పుడు 71లో అసలు ప్రైవేటు వాళ్ళకి అవకాశం లేకుండా చట్టం చేశారు భారతదేశ ప్రభుత్వం. మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి అనుమతి కల్పించాలి, అందువల్ల ప్రపంచం అంతా ఒకటవుతుంది, అందువల్ల భారతదేశంలో కూడా మనం ఇన్సూరెన్స్ లో అవకాశాలు కల్పించాలి ప్రైవేటు వాళ్ళకి అని 1999లో IRDA చట్టం తీసుకొచ్చారు. 2000 నుండి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ తో పోటీ పడుతూ, లైఫ్ ఇన్సూరెన్స్ తో పోటీ పడుతూ అనేక ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. అటు ఎల్ఐసిలో జీవిత బీమాలో గాని, ఇటు సాధారణ బీమాలో గాని ఆ పోటీలో కూడా ప్రభుత్వ రంగాన్ని నిలబడ్డది, లాభాలు ఆర్జిస్తుంది, ప్రజలకు సేవ చేస్తుంది, ప్రజలకి క్లెయిములు సకాలంలో చెల్లిస్తుంది, ఎక్కడో లోపం లేదు, కావలసిన పెట్టుబడులు ప్రభుత్వానికి అందిస్తుంది, అలాగే లాభాలు సంపాదిస్తుంది కాబట్టి మీకు డివిడెండ్ కూడా చెల్లిస్తుంది. మరి ఇటువంటి కంపెనీల్ని మనం కాపాడుకోవాలా ప్రభుత్వం? దీన్ని అమ్మాలా? మేము అడుగుతుంది అది, భారతదేశ ప్రజలనే అడుగుతున్నాం. మీరు ఆ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడరు? ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునేటట్టు మీరెందుకు అడగరు? అది మేము కోరుకుంటుంది. ఎందుకనంటే ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేది. ఇది కావలసిన పెట్టుబడులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గారు చెప్తున్నారు, పెట్టుబడులు పెట్టండి అని. ఎవరికి చెప్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి. మరి ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అని ఆహ్వానిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టాలి. మరి ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి అని అంటే ఎక్కడి నుంచి రావాలి? ఆర్థిక సంస్థల నుండి రావాలి, అటు రంగ బ్యాంకుల నుంచి రావాలి, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల నుంచి రావాలి. మరి వీటిని నిర్వీర్యం చేస్తే ఎట్లా? రెండో పక్క పోని మీరేమైనా ధనవంతుల మీద ట్యాక్స్ వేస్తున్నారా? అసలు ధనవంతుల మీద ట్యాక్స్ తగ్గిస్తున్నారు, సామాన్యుల మీద ట్యాక్స్ పెంచుతున్నారు. మరి ఎట్లా భారతదేశంలో ప్రభుత్వానికి, ఈవెన్ మోడీ గారి ప్రభుత్వానికి ఎక్కడి నుండి పెట్టుబడులు వస్తాయి? ఇది కూడా మేము చెప్తున్నాం ప్రజలకి. దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి. అనేక ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ముందుకు వస్తున్నాయి. ఈ విధానం కరెక్ట్ కాదు, 90లో మీరు ప్రారంభించిన తర్వాత వచ్చిన విధానాలు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడలేదు, భారతదేశంలో ఉద్యోగాలు పెరగడానికి దోహదపడలేదు. ఇది కొంతమంది పెద్దవాళ్లకు ఉపయోగపడేటట్టున్నాయి తప్ప ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడటం లేదని అనేక ఉదాహరణలు వచ్చాయి, అనేక విషయాలు పత్రికల్లో కూడా వచ్చాయి.
మేము మా యాజిటేషన్ లో కూడా చూపించాం. ఇంకా మాట్లాడితే ఇన్సూరెన్స్ ఉద్యోగులు సుమారు 1,52,00,000 సంతకాలు అసలు ప్రైవేటు కంపెనీలను అనుమతించొద్దు అని మీకు సంతకాలు ప్రజల దగ్గర నుండి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినారా? ప్రభుత్వానికి ఇచ్చాం. అప్పుడు ప్రభుత్వానికి 98లో నేను 98లో అక్కర్లేదు అని చెప్పినాను. కానీ అది పీపుల్స్ పిటిషన్, దాని మీద ఎక్కడ చర్చ జరగలేదు. ఎందుకనంటే NDA 1 ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వంలో వచ్చింది. లేదు, ఈ రిఫార్మ్స్ తో భారతదేశం ముందుకెళ్ళిపోతుంది, మేము ఈ సంస్కరణల ద్వారా భారతదేశాన్ని మేము మరింత ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మోడీ గారిని కూడా మేము అభ్యర్థిస్తుంది అదే. మీరు 2047కి మీరు భారతదేశాన్ని ధనిక దేశంగా చేస్తాను, అభివృద్ధి చెందిన దేశంగా చేస్తానని చెప్తున్నారు కదా. అది మీరు చేయదలుచుకుంటే, మీరు నిజాయితీతో చేయదలుచుకుంటే, నిజంగా ఆ మాట మీద మీరు నిలబడితే, మీరు ప్రభుత్వ రంగంలో మీరు ఓటాలు నమ్మడం, ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ చేయడం అన్నది ఆపితే ఖచ్చితంగా అవి దోహదపడతాయి. ఇది అందుకే ఈ రూపంలో మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీ ద్వారా వీక్షకులను కూడా కోరుతున్నది ఏంటి అని అంటే, ఇది ఒక జనరల్ ఇన్సూరెన్స్ అని కాదు, GIC ఆఫ్ ఇండియా అని కాదు. బేసిక్ గా JIC తో పాటు LIC కూడా లాభాల్లో ఉన్నాయి కదా రెండు. వీటిని కూడా అంటే ఇలాంటి వాటిని నమ్మడం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకొని తిన్న కథ ఒకటి మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుతాం. అలాంటి పరిస్థితి ఉంటుందా? మీరు చెప్పిన సామెత దీనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. నేను మొత్తం గుడ్లన్నీ తీసేసుకోవాలి అని బాతును చంపినట్టు ఉంటది. అది బాతు రోజుకు ఒకటే పెడుతుంది బంగారు గుడ్డు, బంగారు గుడ్డు, దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని కోస్తే ఏమవుతుంది, ఉన్న గుడ్డు కూడా పోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సామెతే వర్తిస్తుంది. ప్రభుత్వ రంగాన్ని మనం నిలబెట్టుకుంటే దాని ద్వారా ప్రజలకు ఉపయోగం, పాలసీదారులకు ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం అది చేయకుండా ఉండేటట్టు ప్రజలు ముందుకు రావాలన్నది కోరుకుంటున్నారు.